ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సార్, పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి మనం వినేవాళ్ళం. అది పవర్ఫుల్ వెపన్. యుద్ధంలో చివరి అంకంగా దాన్ని వాడేవాళ్ళు. ఒక్కసారి అది వాడిన తర్వాత అవతల శత్రు మటాసే, చివరి అస్త్రం. చివరి అస్త్రం. ఇప్పుడు బ్రహ్మోస్ ఏదైతే పాకిస్తాన్ భారత్ యొక్క ఘర్షణలో యుద్ధంలో మనం విన్నామో దాని దెబ్బకే పాకిస్తాన్ దిగొచ్చింది, శరణు వేడింది. ఇక మేము లొంగిపోతాం, శాంతికి మేము సిద్ధంగా ఉన్నాం, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి క్షమించండి అని చెప్పేసి పాకిస్తాన్ శరణు వేడింది అనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. ఏంటి బ్రహ్మోస్? ఇప్పుడు కొత్తగా బ్రహ్మోస్ 2 కూడా లాంచ్ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో తయారీ కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దీని గురించి చెప్తారా? అద్భుతమైన అస్త్రం సార్. మీరు అన్నట్టు బ్రహ్మోస్, మన బ్రహ్మోస్ నిజంగా బ్రహ్మాస్త్రమే. ఇది రష్యా భారతదేశం కలిపి సంయుక్తంగా డిఆర్డిఓ, డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో రూపాంతరం చేస్తుంది. ఫస్ట్ టైము ఇది ఆపరేషన్ సింధూర్లో దీన్ని ప్రయోగించారు. ఓకే, మనం ఎక్కడైతే వాళ్ళు రాడార్లన్నీ కూడా మన భూభాగంలో ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది, దానికి S-400 అవును దాంతో లేపేశాం. ఇక వాళ్ళ ఎయిర్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ బేస్ సిస్టాన్ని మొత్తం లాహోర్తో సహా కేవలం 90 నిమిషాల్లో 10 వైమానిక స్థావరాలని ధ్వంసం చేసిందంటే దానికి కారణం బ్రహ్మోస్. ఇది 3700 కిలోమీటర్ల సూపర్ సోనిక్. అవును, గంటకు 3700 కిలోమీటర్ల వేగంతో. ఇప్పుడు 3700 కిలోమీటర్లకే అతలాకుతలం అయిపోయి మొత్తం 10 వైమానిక స్థావరాలను నేలమట్టం చేశారు భారతదేశం సంబంధించి. ఇక వాళ్ళ రాడార్లో కూడా అంతుపట్ల ఇది అంత సూపర్ సోనిక్. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతమైనలో ఈ బ్రహ్మోస్ ఒకటి. ఇప్పుడు బ్రహ్మోస్ 9700 కిలోమీటర్ల వేగం. డెఫినెట్గా మీరు చెప్పినట్టు దీనికే ఇలా అల్లాడిపోతే వాళ్ళ ఆ సిస్టమ్ అంతా శరణు కోరి అయ్యా మమ్మల్ని రక్షించడని అమెరికా దగ్గరికి వెళ్ళటం కావచ్చు, భారతదేశంతో కోరటం కావచ్చు, కాల్పులు విరమణ చేయండి అని చెప్పడం కావచ్చు. ఎందుకంటే వాళ్ళ వైమానిక స్థావరాలన్నీ ఇచ్చేసినప్పుడు వాళ్ళ యుద్ధ విమానాలు కానీ ఎక్కడ బేస్ చేసుకోలేవు కదా. కాబట్టి వాళ్ళకి భయం అనేది కలిగించింది బ్రహ్మోస్. అదే సమయంలో మీరు 3700 నుంచి 5700 అంటే 9700 అంటే ఇంక ఎంత ఇదిగా వెళ్ళిద్దో మనం అర్థం చేసుకో. దాదాపుగా 3 రెట్లు. 3 రెట్లు పెరిగింది. దాన్ని బేస్ చేసుకుంటే ఇక అసలుకి మనకి శత్రు దుర్భేద్యంగా అన్నట్టుగా మన రక్షణ వ్యవస్థకి తిరుగులేని విధంగానే ఉంటుంది. ఒక్కసారి బ్రహ్మోస్ 2 కనుక రూపాంతరం చెందితే ఇక పాకిస్తాన్లో నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేయగలం. డెఫినెట్గా. ఇప్పుడు 9700 మామూలు విషయం కాదు కదా. 3700కి అల్లాడిపోయింది పాకిస్తాన్. డెఫినెట్. దీనికి ఒక్కొక్క క్షిపణికి ఖర్చు 34 కోట్లు ఖర్చు అవుతుంది. ఓకే, కాబట్టి దీనికి అన్నిటికి కూడా ఎలకేట్ చేశారు. బడ్జెట్కి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు భారత రష్యా మొత్తం. రష్యా ఇంకా ఉపయోగించలేదు ఇది, ఫస్ట్ భారతదేశమే దీంట్లో ఉపయోగించింది. ఇకపోతే మీరు చెప్పినట్టుగా యోగి ఆదిత్యనాథ్ మనకు తెలుసు, బుల్డోజర్ బాబాగా అక్కడ లా అండ్ ఆర్డర్ అంతా మొత్తం లైన్లో పెట్టి ఎక్కడ కూడా ఈ కబ్జాదారులు కావచ్చు మొత్తం లేపేశారు, ఎన్కౌంటర్ చేసేసారు. ఇప్పుడు సస్యశ్యామంగా లా అండ్ ఆర్డర్లో మినీ ఇండియాగా భావించే ఉత్తరప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది. అటు యోగి ఆదిత్యనాథ్ అక్కడ బ్రహ్మోస్ క్షిపణి దగ్గర లక్నోలో, ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీ నుంచి రక్షణ శాఖ మంత్రి లాంచ్ చేయటం చాలా ఆనందంతో చెప్పాడు బ్రహ్మోస్ అనేది. ఇప్పుడు దానికి 200 ఎకరాలు కేటాయించారు. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ సెంటర్గా అది రూపాంతరం చెంది 300 కోట్ల ఖర్చుతో అక్కడ రూపాంతరం చేస్తారు. అంటే ఇది ఒక మంచి ఇదిగా మనం చూడాలి. ఒకవైపు ఏంటి యుద్ధ వాతావరణం, తర్వాత ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం ప్రపంచంలో మన సైనిక శక్తి, మన సామర్థ్యం, మన డిఫెన్స్ యొక్క పవర్ఫుల్ ఏంటనేది ప్రపంచాన్ని తెలియజేది. అవును, ప్రపంచాన్ని తెలియజేది. ఇక బ్రహ్మోస్ అయితే ఇక అసలు నెక్స్ట్ లెవెల్. నేను గర్వంగా చెప్పగలను సార్. ఒకప్పుడు చరిత్రలో మనం బ్రిటిష్ బలగాల గురించి, రష్యా బలగాల గురించి, చైనా బలగాల గురించి చదువుకున్నాం. రాబోయే కాలంలో భారత బలగాల గురించి చరిత్ర చదువుకోవాలి. డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళ కనుక ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరికులంలో మన పిల్లల యొక్క 10th క్లాస్ వరకు కావచ్చు, ఇంటర్ కావచ్చు, మనకు తెలియని ఇదిని మనం తెలియజేయాలి. ఇప్పుడు అన్నట్టు ఒకప్పుడు ఆయా దేశాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన దేశంలో సైనిక సంపత్తిని మన బిడ్డలకి ఇవ్వడం తప్పులేదుగా. వాళ్ళు నేర్చుకోవాలి, 100% నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన నావికాదళ సామర్థ్యం కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, డిఫెన్స్ మెకానిజం ఏంటి. భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నది. అంత పవర్ఫుల్, అంత విస్తీర్ణం ఉన్న భారతదేశంలో వ్యవస్థను కూడా, మిగతా రక్షణ వ్యవస్థలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం మన పిల్లలకు ఉంటుంది కదా.
నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా. కాబట్టి బ్రహ్మోస్ అనేది ఒక ఒక పవర్ఫుల్ ఆయుధంగా అది భయపడే పాకిస్తాన్ కూడా భయపడే దారిలోకి వచ్చేట్టు చేయగలిగిందంటే దాన్ని బట్టి మీరు అన్నట్టు ఇప్పుడు 3,700 నుంచి 9,700కి వెళ్తే కనుక వాళ్ళకి అసలు ఓకే అన్నది సార్ ఒక S-400 పాకిస్తాన్ చవి చూసింది, బ్రహ్మోస్ని చవి చూసింది, INS విక్రాంతిని చవి చూసింది, కరాచీ సీపోర్ట్ని ఏ రకంగా ధ్వంసం చేసి చూసాం, ఆకాశ యుద్ధం అంటే ఆకాశ టెక్నాలజీ అసలు పాకిస్తాన్ భయపెడుతుంది, అది వేరే విషయం, అది మన సొంత టెక్నాలజీ కూడా అసలు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇక రాబోయే కాలంలో భారత్తో యుద్ధానికి పాకిస్తాన్ అసలు ముందుకు వస్తుంది ఇక అసలు. నాట్ ఓన్లీ పాకిస్తానే కాదు, పక్కన ఉన్న చైనా కూడా భయపడే పరిస్థితి ఇచ్చారు. చైనా తర్వాత టర్కీ యొక్క డ్రోన్లు కూడా కొన్ని వాడారు, అవి కూడా మన భారతదేశాన్ని పసిగట్టలేకపోయినాయి, ఆకాశంలో లేపేశారు. అంటే మనం ఎంత టెక్నాలజీ భారతదేశం తాకలేకపోయినాయి అంటే ఇక చూసుకోండి. కాబట్టి పక్కన దేశాలకు కూడా మనం ఇంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా అనేది ప్రపంచానికి తెలియజేసాం. ఎవరైనా భారతదేశంతో పెట్టుకుంటే చాలా కష్టం అనే భావన అనేది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రస్ఫుటంగా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళగలిగారనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఒక యూనిటీగా మన వైమానిక దళం, నౌకాదళం, మన సైనికులు అంటే ఒక కోఆర్డినేషన్తో, ఇప్పుడు పాకిస్తాన్లో ఈ కోఆర్డినేషన్ లేదు నిజానికి. ఒక కోఆర్డినేషన్తో పాకిస్తాన్కి 3 రకాలుగా అటు వైమానిక దళం దెబ్బ కొట్టింది, ఇటు నౌకాదళం కరాచీ సీపోర్ట్ని దెబ్బతీసింది, ఒకవైపు మన ఆర్మీ ఫైటింగ్ ఏ రకంగా చేస్తారో మనం చూసాం. మన తెలుగు కుర్రవాడు మురళీ నాయక్ ఒక్కడు చనిపోయాడేమో, కానీ అతను చనిపోయే ముందు 14 మంది పాకిస్తాన్ ఆర్మీని చంపిన తర్వాత కానీ తను చనిపోవాలి. అది ఇది ఏ రకంగా చూడొచ్చు? అభినవ్ భగత్ సింగ్ నిజమే, మనం 25 సంవత్సరాలు చనిపోయాడు సార్. 23 సంవత్సరాలుగా భగత్ సింగ్ ఉరికమ్మని ముద్దాడాడు. భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్, ఇతను మీరన్నట్టు మురళీ నాయక్ చాలా కష్టపడి అతి పేదరికం నుంచి వచ్చి దేశంలో అగ్నివీరులో సెలెక్ట్ అయ్యి 2.5 సంవత్సరాల నుంచి అతను నాసిక్లో చేస్తా అస్సాం రైఫిల్స్లో ఉన్న వ్యక్తిని ప్రత్యేకంగా పిలిపించారు యుద్ధంలోకి. అతను తెలుసు, చివరి వీడియో కాల్లో కూడా ఫ్రెండ్స్తో మాట్లాడి ఇక్కడ భయంకరంగా ఉన్న వాతావరణం, నాకు చావుకు భయం లేదు, నేను చనిపోతే నా డెడ్ బాడీ మీద 3 రంగుల జెండా నాకు కావాలి, కానీ తల్లిదండ్రులని జాగ్రత్త చూసుకొని స్నేహితులు పూజ చేశాడంటే దేశం పట్ల ఎంత చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వీరుడికి మనం సెల్యూట్ కొట్టాలి, హ్యాట్సాప్ చెప్పాలి సార్. అటువంటి కళ్ళమ్మ నీళ్లు తెప్పించే సన్నివేశం నిన్న ఆంధ్రప్రదేశ్లో మనం అక్కడ గోరంట్ల మండలం ఆ ప్రాంతంలో అతను చూసాం. అతనికి ప్రభుత్వం కూడా మంచిగా గౌరవించి 50 లక్షలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా 10 లక్షలు ప్రకటించారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే అతను. అవును, కుర్రాడు అదే ఫేస్బుక్లో ఉంది, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే అని. అతను తండ్రి అయితే నాన్న లేనా మురళి, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సెల్యూట్ చేయాలి వేసి అని అంటున్నాడంటే డెడ్ బాడీని అంటే ఎంత ఎమోషన్ అటాచ్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళని వీళ్ళు మోసపూరితంగా మన సామాన్యుల్ని సైనికుల్ని చంపడం అనేది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాది ఎంత పరాకాష్ఠ చేసేదో మనం చూడొచ్చు అనమాట. ఏదైనా కానండి మనం ఉన్నామనే భావన మొత్తం దేశవ్యాప్తంగా ఒక సాలిడారిటీ అంటే భారతదేశంలో అంతా ఒకటే అనేది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. అయితే సార్ ఇక్కడ చాలా విషయం మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత S-400, INS విక్రాంత్, ఆకాశ్, తర్వాత ఇవన్నీ పక్కన పెడితే మన ప్రతి ఒక్క ఆర్మీ ఒక వెపన్ లెక్క ఉండి, ప్రతి జవాను ఒక వెపన్ అయ్యి, మన ప్రధానమంత్రి గారు కీలకమైనటువంటి వెపన్ అయ్యేసరికి పాకిస్తాన్ భయపడిందా అంటే తెగువ సార్. మనం భయం అనేది మన రక్తంలో లేదు సార్. ప్రపంచానికి భయాన్ని మనం పరిచయం చేసాం, మనం భయాన్ని పరిచయం చేసాం. పాకిస్తాన్ కూడా వెన్నులో వణుగు పుట్టేట్టు చేసాం, పారిపోయేటట్టు చేసాం, ఎక్కడికక్కడ దండం పెడతాం, యుద్ధం బాబు వద్దు బాబు అని చెప్పి సైనిక దళ అధ్యక్షుడు కూడా పరారయ్యేటట్టు చేసామంటే చివరికి లాహోర్లో ప్రధాని నివాసం దగ్గరే బాంబులు పడినాయి అంటే వాడు ఎక్కడున్నాడు పారిపోయాడంటే ప్రధాని దాక్కోవాల్సి వచ్చింది, ఆర్మీ చీఫ్ పారిపోవాల్సి వచ్చిందంటే ఇక పరిస్థితి. చివరికి ఎంపీలు అయితే దండం పెడతా యుద్ధం వద్ద వదిలేసేయండి భారతదేశం ప్రాధాయపడే పరిస్థితి వచ్చిందంటే ఒకవేళ యుద్ధం వస్తే కనుక బ్రిటన్ పరిపోతాను ఒక ఎంపీ అన్నాడు. ఇక సైనిక దళ ప్రధాని అధికారి మునీర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ను పంపాడు. ఇక దీన్ని బట్టి భారతదేశం జోలికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 5 ట్రిలియన్ల వ్యవస్థకి మనం వెళ్ళాం. అదేవిధంగా రక్షణ శాఖలో కావచ్చు, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా భారతదేశం రూపాంతరం చెందుతుంది. ఈ సమయంలో యుద్ధ వాతావరణం ఎప్పుడు మనం కోరుకోలేదు. కాకపోతే మనమే దాడి చేయడానికి వస్తే మాత్రం నామరూపాలు లేకుండా చేయగల శక్తి డిఫెన్స్ మెకానిజం భారతదేశానికి చెప్పాక మనం క్లియర్గా రాబోయే కాలంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పారు. డెఫినెట్గా చెప్పారు. థ్యాంక్ యూ.